పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 52 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని, దీంతో వడదెబ్బ ముప్పు అధికంగా ఉంటుందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పుల్లల చెరువు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రీనాథ్ హెచ్చరించారు. ఈరోజు ఒక ముఖ్యమైన ఆరోగ్యం గురించి సన్ స్ట్రోక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఈ మధ్యకాలంలో వేసవి కాలంలో రోజుకి ఎండల తీవ్రత ఎక్కువ అవుతుంది. సుమారుగా 40 డిగ్రీ సెల్సియస్ దాకా వెళ్తుంది. రేపటి రోజున 50 డిగ్రీ సెల్సియస్ కూడా వెళ్ళొచ్చు. కనుక మన ప్రజలందరం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం బయటికి వెళ్ళేటప్పుడు లైట్ కలర్ షర్ట్ ప్యాంట్ అలా వేసుకుంటే బెటర్. ఎందుకంటే మన లైట్ నుంచి వచ్చిన కాంతి అనేది రిఫ్లెక్షన్ ద్వారా వెళ్తుంది. సో లైట్ కలర్ షర్ట్స్ అనేది బట్టలు అనేది వేసుకోవాలి. అలాగే మనం ప్రతి రోజు పొద్దున్నే ఎర్లీగా వర్క్ స్టార్ట్ చేసుకొని 11 పొద్దున్న 11 గంటల లోపల ఫినిష్ చేసుకునేలా చూసుకోవాలి. పడుకునే ఇంటి నుంచి అలాగే 4 దాకా వరకు బయటికి వెళ్ళకుండా ఉంటే మంచిది. మనం ప్రతిరోజు హైడ్రేట్గా ఉండాలి. మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. ఎందుకంటే ఈ వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది చెమట ద్వారా వెళ్తుంది. సో మన బాడీలో ఆ నీరు శాతం తగ్గిన వల్ల మనకి ఇంటర్నల్ ఆర్గన్స్ అనేది కిడ్నీ లాంటివి ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మనం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే చల్లటి మజ్జిగ, అలాగే ఏమైనా వడదెబ్బ కలిగితే ఓఆర్ఎస్ అనే ప్యాకెట్స్ అనేది మన సబ్ సెంటర్స్లో, అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి చోట ఉంటున్నాయి. సో అది 1 లీటర్ వాటర్లో 1 ప్యాకెట్ ఓఆర్ఎస్ అనేది వేసుకొని తాగితే, కొంచెంగా తాగితే మన బాడీ హైడ్రేట్గా ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా ఉంటుంది. సో మన చిన్న జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ సన్ స్ట్రోక్ నుంచి మనం కాపాడుకుంటాం. థ్యాంక్ యూ.